హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఇంకా ఇప్పుడైతే మేము అట్లాంటా స్టార్ట్ అయిపోతున్నాము. రేపు మా మమ్మీ ఫ్లైట్ ఉంది ఈవినింగ్. అన్ని ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఆల్ సెట్ అమ్మా. అమ్మా, ఇక్కడికి వచ్చేటప్పుడు హ్యాపీగా వస్తావా? వెళ్ళేటప్పుడు మంచిగా నీ కొడుకు దగ్గరికి వెళ్ళాలని హ్యాపీగా వెళ్తావా? ఇక్కడికి వచ్చేటప్పుడే హ్యాపీగా వస్తారా? నా కొడుకు తిరిగితే వెళ్తా, కానీ ఇక్కడ ఐషమ్మ మిస్ అవుతా కదా, నిన్ను మిస్ అవుతా, భరత్ మిస్ అవుతా, సాడ్గానే వెళ్తా. జస్ట్ అబద్ధం అదంతా. ఊరుకో ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మా మమ్మీ వారం ముందు నుంచే ప్లాన్. నువ్వే కదా సర్దావు. గ్లో అయిపోతుంది ఫేస్ మొత్తం. అమ్మో, సరే, ఇంకైతే అన్ని కార్లో పెట్టేయాలి. సామాన్ అన్ని పెట్టేద్దామా? చూడు, అది మమ్మీ చూడు, నువ్వు అస్సలు ఏడవకూడదు. నేను నిన్ను సమ్మర్ లో మళ్ళీ ఇండియా తీసుకెళ్తా. అమ్మమ్మ నీకోసం మళ్ళీ వస్తుంది, ఓకేనా? అక్కడ చిన్నారక్క అందరు ఉన్నారు కదా నాన్న, అట్లా ఏడవకు. బి ఏ గుడ్ గర్ల్, బంగారు తల్లిది. ఏడవకు నాన్న, ప్లీజ్ ఏడవకు. ఆల్ సెట్, కార్లకు కూడా వచ్చేసాము. ఆయిషాని మేము ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి ఏ ఫ్లైట్ కనిపించిన పైన అమ్మమ్మ వస్తుంది అనేది తనకి బాగా ఎట్లా ఇంకా ఫుల్ అలవాటు అయిపోయింది. మా మమ్మీ అందరి అమ్మమ్మలు అట్లుంటారు నాకు తెలియదు, కానీ నేను ఇట్లా మా అమ్మ గురించి అయితే చూస్తా కదా. ఆయిషు స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఆమె ఫోన్ కూడా చూడదు, అసలు ఏమీ చూడదు. దాంతోనే ఫుల్గా ఆడిస్తుంది. నాకు అనిపిస్తుంది, అమ్మ ఇంత ఓపిక ఎలా వస్తుంది అని చెప్పి. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంది, అయ్యో అలసిపోతుంది రా అమ్మమ్మ, ఆపురా అని చెప్పి తను పడుకునేంత వరకు ఇట్లా ఆడిస్తూనే ఉంటది. సో అట్లా తను బాగా అటాచ్ అయిపోతుంది అమ్మకి. సరేలే, మనం ఇంకెన్ని రోజులు ఉంది? ఎన్ని మంత్స్ ఉంది? 9 months ఉందా? సమ్మర్ కి జస్ట్ 9 months ఉంది. నేను తీసుకుపోతా అని చెప్తున్నా కదా. మరి స్కూల్ ఉంది కదా భుజమ్మ, నువ్వు టూర్ వెళ్తావు కదా, అమ్మ టూర్ తీసుకెళ్తాను. వెళ్దామా మనము? చాలా ఐషాని, నో ఫిల్లర్స్, నో ప్రిజర్వేటివ్. నేను తీసుకుంటా అమ్మా. చెప్పు, ఇది చూడు. చెప్పురా మామకి ఏమన్నా. అమ్మమ్మని త్వరగా పంపి అని చెప్పు. ఇండియాకి వచ్చిన వెంటనే మళ్ళీ ఇటు రావాలి. సంజయను నీకే చిన్న మామాను, యాద్ రకోను. బాయ్. నాకు బాగా కళ్ళు డ్రై ఐస్ వస్తున్నాయి, సో వాల్గ్రీన్స్ లో ఆగాము. సిస్టైన్ తీసుకుందామని చెప్పి. ఇది రెగ్యులర్ గా ఉంటుంది నా దగ్గర, లేకపోతే మేబీ ఇది నేను లేసిక్ చేయించుకోవడం వల్లనో లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ చాలా ఫ్రీక్వెంట్ గానే నాకు డ్రై ఐస్ వస్తాయి. అండ్ ఇది నేను ఆల్రెడీ అమెజాన్ లో ఆర్డర్ చేసా, రాలేదు. బాగా బిగ్గా వచ్చేసింది. నాకు పిప్పులు అనేది విజిబుల్ గా కనిపిస్తుంది. సో ఈ ప్యాచెస్ ఏంటంటే గంక్ అబ్జార్బ్ చేస్తే అట్ ద సేమ్ టైం మరి అంత విజిబుల్ గా నన్ను చూసిన వెంటనే పింపులే కనిపించకుండా ఉంటుంది. అండ్ ఇవి కూడా తీసుకొని వచ్చా. తినేసాము. ఇంకెంతసేపు పడుతుంది మనకు? ఒక 2 hours, 1.5 hours. సో 1.5 hours తర్వాత వెళ్ళి మళ్ళీ తింటాం. నేను తినలేదు కదా, మేము ముగ్గురమే తిన్నాం, భరత్ తినలేదు. సరే, సో ఇదే పింపుల్ ప్యాచ్. ఒక 6 hours అట్లా పెట్టేస్తే దాని గంక్ మొత్తం పీల్చేస్తుంది. వచ్చేసాము అట్లాంటాకి. అండ్ ఇక్కడ దేశీ డిస్ట్రిక్ట్ ఇంతకు ముందు కూడా వచ్చాం. ఫుడ్ బాగుంటదమ్మా ఇక్కడ. మేము అప్పుడు వచ్చింది వేరే ప్లేస్, బట్ ఇప్పుడు వచ్చింది వేరే లొకేషన్. చూడాలి ఎలా ఉంటుందో. ట్రై చేద్దాం. తినేసి అండ్ ఇటు నుంచి ఇటు హోటల్ కి వెళ్ళిపోయి చెక్ ఇన్ చేసేసుకొని కాసేపు అయ్యాక ఈవినింగ్ అట్లా స్వామినారాయణ టెంపుల్ వెళ్దాము అనుకుంటాం. ఈవినింగ్ చాలా బాగుంటది స్వామినారాయణ టెంపుల్, లైట్స్ తో చాలా మంచిగా ఉంటదమ్మా అసలు ఆ టెంపుల్. చూద్దాం. మేము షికాగోలో ఉన్నప్పుడు అయితే రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళం అక్కడికి. వెళ్దామా ఇంకా? అవునమ్మా. కార్ కొన్నప్పుడు అది అరోరా టెంపుల్ పూజ, కార్ పూజ అరోరా టెంపుల్ లో చేయించుకున్నారు. చలో పండి.
వచ్చేసాం, చెక్ ఇన్ కూడా అయిపోయాం. ఏం చేయలేదు కానీ ఫుల్ అలసిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇట్లా ఏమంటారు, బ్రేక్స్ ఇచ్చి కాసేపు ఐషాని ఏడుస్తుంది, మళ్ళీ ఆమెను సంధాయించి. అసలు నేను ఈ మధ్య మా మమ్మీ వెళ్తుంది అట్లా అన్నా కూడా అమ్మో ఏడుస్తే ఎక్కడ ఐషాని ఇంకా ఎక్కువ ఏడుస్తుందేమో అని చెప్పి అసలు ఇట్లా కళ్ళలో నీళ్ళు వచ్చి ఆపేసుకుంటున్నా, వద్దు వద్దు అమ్మమ్మ వస్తుంది మళ్ళీ అని చెప్పి ఒక 1 hour అలా ఉండి ఫ్రెష్ అయ్యి వెళ్దాం టెంపుల్కి. మీరు ప్రీవియస్ బ్లాగ్స్ లో చూసే ఉంటారు కదా, తను ఒక బ్యాగ్ కొనుక్కుంది, దానికైతే కంప్లీట్ గా న్యాయం చేసింది, వేసుకొని తిరుగుతూనే ఉంది అసలు. అండ్ మేమైతే టెంపుల్ కి వచ్చేసాము. తను టెంపుల్ కి వచ్చే టైంకి చాలా నిద్రపోయింది, ఇంకా తను ఎత్తుకొని అలాగే తీసుకొని వెళ్తున్నాను. మా మమ్మీకి టెంపుల్ చాలా నచ్చింది. నాకు ఇది ఇష్టమైన టెంపుల్. మేము షికాగోలో వెళ్ళే వాళ్ళము. న్యూ జెర్సీ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు వెళ్ళాం, హాఫ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అయిపోయినప్పుడు. కంప్లీట్ అయ్యాక వెళ్ళలేదు, అక్కడికి కూడా వెళ్ళాలి. చాలా బాగుంటుంది. అండ్ మొత్తం దీపాలు పెట్టేశారు స్టెప్స్ మీద అంతా కూడా. చూడనీకి అసలు ఎంత బాగుందో, చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా ఉంది అసలు. ఐషానికి ప్రసాదం కావాలి అంటే సో కెఫేలో ఏమైనా ప్రసాదం ఇట్లా లడ్డు అట్లా ఉంటే తనకి తెచ్చిద్దాము ప్రసాదం అని చెప్పి అని అమ్మ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి నేను భరత్ వెళ్తున్నాము. మోతిచూర్ లడ్డు బాగుంటుంది, తీసుకుందాం. ఏం చూస్తున్నావు? చూడు ఒకసారి, ఏంటిది? ఆమ్లాది. బట్ ఇంకొన్ని అవి వెజిటేబుల్ శాండ్విచ్ స్ప్రెడ్స్ అవన్నీ ఉన్నాయి కానీ బట్ దీనికి అంతా సోయాబీన్ ఆయిల్ ఉంది, అందుకే తీసుకోవడం లేదు. స్వీట్ నచ్చిందమ్మ టెంపుల్? చాలా బాగుంది సోని, అద్భుతం, వర్ణించలేము అసలు. ఎంత బాగుంది కదా అసలు. నేనైతే ఇంకా ఇంత అద్భుతమైన టెంపుల్ ఇప్పుడే చూస్తున్నాను, ఇట్లా ఇండియాలో కూడా చూడలే. చాలా బాగుంది. సోడా కొడతావా ఇప్పుడు? నాన్న చూడు మెస్ చేస్తున్నాడు. మెస్సీ నాన్న. వద్దు మా, నువ్వు తిని ఫస్ట్, నువ్వు తినవే. So do you want chutneys and sambar with this with dosa? Yeah. తల్లి ఒరే వచ్చేప్పటి నుంచి మా అమ్మ నాతో కనీసం కాసేపు కూడా మాట్లాడలేదు. నీతోనే ఉందిరా. సర్లే నేను దూరం పోయి పడుకున్నా. అండ్ ఇంకా ఇప్పుడు చెక్అవుట్ చేసేసి షాపింగ్కి వెళ్ళాలి. యాక్చువల్గా లాస్ట్ మినిట్ షాపింగ్. మా మమ్మీకి ఫ్లైట్స్ లో బాగా చలి వస్తుంది కదా, ఆల్రెడీ నేను హుడీ ఆర్డర్ చేశాను, హ్యాంగ్ చేసి తెచ్చుకుందామని చెప్పి తను మర్చిపోయింది. సో బట్ ఇంకా ఇక్కడ అట్లాంటాలో కూడా షాపింగ్ ఉంటుంది కదా మంచిగానే. సో వెళ్ళి ఏదైనా హుడీ పిక్ చేసుకుంటాము. ఎస్పెషల్ నాకైతే అసలు ఎంత చలి అనిపిస్తుందో ఫ్లైట్స్ లో. నేను అదే చెప్తాను, ముందుకే టాయ్ మనం ఏం డీల్ చేసుకున్నాం. వద్దు, నువ్వు చెప్పు. టాయ్ షాపింగ్కి వెళ్ళడం లేకన్నమ్మా. టాయ్ లేదమ్మా. డిసెంబర్ లో ఎన్ని టాయ్స్ అనుకున్నాం మనం? 15 toys. 15ఆ? నేను 5 కదా చెప్పింది. మరి 15 ఏమని చెప్తున్నావు ఇప్పుడు నువ్వు? 10 ఫిక్స్.
సో 10 లోనే ఇంకొక హ్యాండ్ బ్యాగ్ వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు చెక్అవుట్ చేసేది. ఒక 9 అంతే, హ్యాండ్ బ్యాగ్ కాకుండా మిగిలిన 9 అంటే దాంట్లో 5 టాయ్స్, 3 బుక్స్, ఓకేనా? బుక్స్ ఇంట్రెస్ట్ పోయిందా అప్పుడే? అట్లా అనకూడదు నాన్న. కిండర్ గార్డెన్ కి ఇంట్రెస్ట్ పోతే ఎట్లా రాలా? ఎట్లా కొన్నారు? అమ్మా మా మమ్మీ మంచిగా రెడీ కూడా అయిపోయింది, కోఆర్డినేటెడ్ సెట్ చేసేసి పండుగ షాపింగ్ పోదాం. షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది, అన్ని అయిపోయినాయి కదా ఇంకా? చింతలు కూడా కొన్నా కదా ఇప్పుడు. అవును, వెళ్ళిపోదాం ఇంకా. వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్ వచ్చేసాము అండ్ ఇంకా బ్యాగ్స్ చెక్ ఇన్ చేసేయాలి. మా మమ్మీ ఫ్లైట్ 7 o'clockకి ఉంది. సో చెక్ ఇన్ చేసేసి అమ్మ లోపలికి వెళ్ళాక ఇంకా అప్పుడు స్టార్ట్ అయిపోతాం మేము కూడా. ఓ, ఎవరో నాతో ఏడవనని చెప్పారు. ఏడవది కూర్చుకున్నాను. అమ్మ కూడా చెప్పావుగా, నీకు అమ్మ ఆల్రెడీ గిఫ్ట్ కొని తెలుసా, కొత్త డ్రెస్. వెల్, మా మమ్మీని డ్రాప్ చేసేసాము, అయిపోయింది ట్రిప్. మా అట్లాంటా మా అమ్మ ట్రిప్ టు USA. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు, మేము వెళ్ళే వరకు, మా అమ్మ వచ్చే వరకు. అండ్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోతే మాకు ఒక 4 hours పడుతుంది మళ్ళీ నాష్విల్ వెళ్ళడానికి. ఐషానే చెప్తుంది నాకు, అమ్మమ్మ రోజు స్కూల్ నుంచి వచ్చాక నాతో స్నేక్ అండ్ ల్యాడర్ ఆడుతుంది, తర్వాత యూనో ఆడుతుంది. మా అమ్మ నేర్చుకుంది యూనో ఎలా ఆడాలి అని చెప్పి, స్నేక్ అండ్ ల్యాడర్, యూనో. ఇంకేంటన్న సీక్వెన్స్ మీద ఆడేది అమ్మమ్మ. సీక్వెన్స్ కూడా నేర్పించుకుంది మాతో ఎట్లా ఆడాలి అని చెప్పి. ఐషానితో అవన్నీ ఆడుతుంది అండ్ మంచిగా తనకి బాగా మెమరీస్ ఉంటాయి ఇట్లా వాళ్ళ అమ్మమ్మతో స్పెండ్ చేసినవి అన్ని కదా నాన్న. నువ్వు అసలు చాలా స్ట్రాంగ్ కదా నాన్న, అసలు ఇంక ఏడవ వాపేసావు కదా తల్లి. స్టిల్ నీకు అమ్మమ్మ కావాలి, చెప్పా కదా మళ్ళీ వస్తుంది అమ్మమ్మ అని. ఓకేనా? ఇంకా నువ్వు మంచిగా స్ట్రాంగ్ ఉంటే మనం స్టార్ట్ అయిపోదాం. ఓకే, అండ్ ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. గ్యాస్ కోసం క్విక్ స్టాప్ బకీస్లో ఆగాము. ఐషాని 3 months బ్యాక్ మా మమ్మీని పిక్ చేసుకుని వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకొని ఇక్కడే ఆగి నాకు ఐస్ క్రీమ్ కొనిలేదు నాన్న, ఇప్పుడు ఐస్ క్రీమ్ కొని అని అడిగింది. మేమిద్దరం షాక్ అయిపోయాము. సరేలే అమ్మా అని చెప్పి తనకు ఒక పాప్సికల్ కొనిచ్చాము, అది కూడా తినలేదు. అయిపోయింది. అట్లాంటా నుంచి వచ్చేసాము, మంచిగా వచ్చాం. బట్ మాకు దారిలో 1 hour ఇట్లా వేస్ట్ అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే. లిటరల్గా ఎగ్జాక్ట్గా 1 hour 20 minutes అట్లా అయింటది. ఇంకా అట్లీస్ట్ ముందు రావాల్సిన వాళ్ళం. బట్ స్టిల్ 10 o'clock లోపు ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంకా రేపు మార్నింగ్ ఐషానికి స్కూల్ ఉంది, మాకు ఆఫీస్ ఉంది. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.